श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 8వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురు చరణాలు పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురువు కరావలంబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనో లేదా అంత ఆలస్యంగానూ లభిస్తుంది. మహాపురుషులు
ముముక్షువులు మహాపురుషులు బద్ధులను ముముక్షువులుగా చేస్తారు. ముముక్షువులని ముక్తులుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి పని చేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించినా కానీ పనిని సత్పురుషులు తమ కేవల ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధ కలుగుతుంది. క్షమ, శాంతి, నిస్సంగం, బోధదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు. పుస్తక పఠనంతో ప్రాప్తించనివి ఒకానొక వ్యక్తి ఆచరణ చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్య తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక సూర్యుడిస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా. వారి సహజ క్రియ అనంతకోటి జీవులను బంధముక్తులను చేసి అత్యంత సుఖాన్నిస్తుంది. వీరిలోనే సాయి మహారాజు ఒక ఐశ్వర్యంతులైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఓ ఫకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను, నాది అన్న భావనే లేదు. జీవమాత్రుల పట్ల సదా దయార్థ హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తీభవించిన భగవంతుణ్ణి చూసేవారు. సుఖం లభించిందని హర్షించేవారు కాదు. దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరూ ఒకలానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడివేసి చేసే కనుసైగతో ఓ క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోలి వేసుకుని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టెముక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి ఇంటి గడపకి వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకుని రెండో భుజానికి జోలి వేసుకుని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశింపబడిన కొన్ని ఇళ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకు డబ్బాలు నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెల కోసం జోలి జాపేవారు. పలుచని పదార్థాలు ఏవైనా సరే రేకు డబ్బాలు నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకి ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వాటిని తిని తృప్తి పడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచన ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి కడుపు నింపుకొని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకు మాత్రం ఏమైనా నియమం ఉందా? మనసుకు దోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎన్నడూ బయటికి తోలేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఊడ్చే ఆమె కూడా అందులోంచి 10-12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్లేది. అయితే బాబా ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటికి తరమటం అనే దాన్ని స్వప్నంలో కూడా ఎరుగని ఆయన పేదలను, దీనులను వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకునే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడ? ఆయన ఫకీర్ అన్న మాట నిజమే. అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరపేక్షులే అయినా స్నేహపాత్రులు. బయటికి చాంచల్యంగా ఉన్న లోపల ఎంతో ప్రశాంతత ఉండేది. అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకుని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్లి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతుండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి ఫకీర్ని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంతో గొప్పది. మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్లి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మర్చిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పదంలో పెట్టుకుని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారుభయులకి ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం భక్తిభావం ఉన్న నిజమైన భక్తులకు చెందినవాడు కదా. ఫకీరు జానస్తులై కూర్చుని ఉండేవారు. బైజాబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడు అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తర్వాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి ఉండడం మొదలుపెట్టారు. మసీదులో అన్నం తినడం ప్రారంభించారు. ఆ తల్లి అంటే బైజాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తర్వాత ఆ నియమాన్ని తాత్యా కూడా అదే విధంగా పాటించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరము వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యాకోతే పాటేలు గొప్ప అదృష్టవంతుడు. మహల్సాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరు కూడా సమానంగా అనుభవించారు. తాత్యా మహల్సాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరు తగిలేలా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి. వాళ్ళ పాదాలు అలా ప్రక్కలపరుచుకొని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్యా గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కున లేపేవారు. అతను అటు ఇటు బొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సాపతి కలిసి బాబా తాత్యాన్ని గట్టిగా పట్టుకొని అతని పాదాలు, వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్యా మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులు ఎంత గొప్పవి! ఆ మధుర స్మృతులు నిరంతరము అలా ఉండిపోతాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మా నాన్నల్ని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమను కొలమానం ఉందా? ఆ ప్రేమకు విలువను ఎవరు చెప్పగలరు? తర్వాత తండ్రి మరణించాడు. తాత్యా సంసారంలో పడిపోయాడు. తాము స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యకి భర్తగా అయి అతను తన ఇంట్లో పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపతి కోతే పాటేల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే కుశాల్ చంద్ పినతండ్రి అంటే బాబాకు చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టము. వాళ్ళు పరస్పరము తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వర ఇచ్ఛతో ఆ షావుకార్ మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తర్వాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలకంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సుని కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్రపు బండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకొని షిరిడీ నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్తుండేవారు. ఆ గ్రామస్తులు మేళతాళాలతో ఎదుర్కొని బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకి సాష్టాంగ పడేవారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవ సంబరంతో, వాద్యాల మోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను పెనవేసుకోగా ప్రేమక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోకి తీసుకెళ్లేవారు. తర్వాత కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలు సమర్పించి ఆయన్ని ఆసనం మీదకు విశ్రాంతిగా ఆసీనులను చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకొని ఒకరినొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడీ తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహతా గ్రామం ఉండేది, మరోవైపు నీమ్గా ఉండేది. ఈ రెంటి మధ్య బాబా ఉండే షిరిడీ గ్రామం ఉండేది. ఆ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ రెండు గ్రామాలను దాటి అవతలికి ఆయన తమ
దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనూ లేదు, రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు వేళలు ఆయనకు తెలిసుండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారయ్యి బాబా అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పుడెందుకు ఇంత తొందరపడుతున్నారు అనేవారు. బాబా, ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పొస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తాడు అంటే, బాబా, ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరు, ఎందుకింత హడావడి, పద కొంచెం రొట్టె ముక్క తిను, మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు అని ఆ మాటలను తిక్కరించే ధైర్యం ఎవరికుంటుంది? చిన్న పెద్ద, తెలివిగలవారు, తెలిసిన వారు అందరికీ అది అనుభవం అని ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్య పెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకరి తర్వాత మరొకటి అలా అనేకులు పొందిన విస్తృతమైన అద్భుతమైన లెక్కలేనన్ని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలను శరణుజొచ్చాడు. తర్వాత అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతింపబడిన వారే వెళ్ళేవారు. అనుమతి లభించని వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్క పెట్టని వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించిన కొద్దిగా చెప్పడం జరుగుతుంది. అలాగే బాబా మధురకర వృత్తి అంటే 9 పువ్వుల్లోంచి మకరంధ్రాన్ని కొంచెం కొంచెంగా తెచ్చినట్లు ఇంటింటికి భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నంతో జీవనం సాగించడాన్ని అంగీకరించటము. ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నము ఎందుకు తినాలి, పంచమానం మొదలైన పాతకాల ప్రక్షాళనం అంటే ఏమిటి అన్న విషయాలను ముందు చెప్పబడతాయి కనుక శ్రోతలు చరణాలకు అనుక్షణము ఆదరంతో వినతి చేస్తున్నాను. మీ శ్రేయస్సు కోసం ఈ సాయి చరిత్ర వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సముద్దల సత్య చరిత్రలోని నరజన్మ గొప్పతనము, భిక్షాన్న సేవనము, బాయాజీబాయ్ భక్తి వర్ణన, అలాగే తాజ్యా మహల్సాపతి మసీదు సైనా అనే పేరు గల 8వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. 9వ అధ్యాయం. ఆజ్ఞ, అవజ్ఞ, విఘ్నము, భిక్షావృత్తి, పంచసూనాది, పాతక క్షాళనము, అలాగే భక్త తర్కడ కథ నిరూపణ, బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల వచ్చే అవాంతరాలు, బాబా భిక్ష చేసి జనులు పంచసూనాది పాతకాలను నాశనం చేయటము. భక్త తర్కడ కథ వర్ణన. మూల గ్రంథంలో ఈ అధ్యాయం చివర అధ్యాయంలోని విషయం గురించి చెప్పలేదు. పొరపాటున అలా జరిగినట్లు కనిపిస్తుంది. అందుకని నేను నా ఆలోచనతో పై విషయాన్ని దర్శింపజేశాను. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంతానము. బాబా అనుమతి లభించిన భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్లే దారిలో ఎలా బాధలు పడేవారో, అలాగే భక్తుల శ్రేయస్సు కోసం పంచసూనం వగైరా పాతకాల విసరటము, దంచటము, పొయ్యి వెలిగించటము, నీరు నింపటము, పేడతో అలకటము ఇత్యాది నిత్య గృహ కృత్యాలు చేస్తున్నప్పుడు దైవయోగంతో సంభవించే జీవుల హింస, పాతకాలు నివృత్తి చేయటం కోసం బాబా భిక్ష చేసే వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించడం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు కదల్లేని నిర్జీవులు వ్యాపించి ఉండే శ్రీ సాయే కృపావంతులై సమస్త ప్రాణుల్లోనూ ఈశ్వరుడున్నాడని మనసులో ప్రతిబింబింప చేయటం, అదంతా నేను వర్ణిస్తాను.
నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఈ కథను ఆదరపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడీ యాత్రల విశిష్టత ఏమిటంటే, యాత్ర చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళ్తే భక్తులు అవాంతరాలను ఆహ్వానించినట్లే ఏది. అలాగే తిరిగి వెళ్ళిపోయేందుకు ఒకసారి బాబా అనుమతించిన తర్వాత ఒకసారి షిరిడీలో వారు ఒక్క క్షణం పాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలు వచ్చి తల మీద కూర్చునేవి. ఇది అందరి అనుభవము. ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిన వారికి దారిలో అనుకోని కష్టాలు వచ్చేవి. కొందరైతే జన్మంతా గుర్తుపెట్టుకునేలా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్పినా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేది కాదు. పైగా వారు ఉపవాసంతో మలమల మాడిపోవటం అనేక మంది భక్తులు చూశారు. ఒకసారి తాత్యాకోతే పాటీలు కోపర్గాం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారం వారం సంత జరిగేది. అతడు గుర్రపు బండిని ఆపి మసీదుకు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుందామని వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పైకి ఊరికే నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవటం కోసం తటపటాయిస్తారు. కానీ బాబాకు సమయాలు తెలుసు. తాత్యా అలా తొందరపడటం చూసి బాబా, కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉంచు, సంతకి మరోసారి వెళ్ళొచ్చు, గ్రామం బయటికి వెళ్ళకు అన్నారు. తర్వాత తాత్యా మొండి పట్టుదల చూసి శ్యామాని వెంట తీసుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామతో పనేముంది అంటూ తాత్యా బాబా ఆజ్ఞను పట్టించుకోకుండా వెళ్ళి గుర్రబండిలో కూర్చొని సందగా బయలుదేరాడు. ఆ 2 గుర్రాల్లో ఒకటి పొగరబోతుది. 300 రూపాయలు పెట్టి కొన్న గుర్రం అది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రము సావుల్ బావి వద్దకు రాగానే ఎంతో విశ్రమభంగంగా స్వాధీనం తప్పిపోయి ఎంతో స్వచ్ఛందంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బ తిని ఎరగంది, సంతకు అతి కొద్ది సమయంలో చేర్చగలది అయినా ఆ గుర్రం పడిపోయింది. బండికి ఒక్కసారిగా కుదుపు వచ్చి బోల్తా పడింది. తాత్యా నడుం పట్టింది. ఇక సంత ఎక్కడ? తాత్యాకు సాయిమాత గుర్తొచ్చింది. మనసులో సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టం కలిగేది కాదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేం చేయలేమనుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలాగే ముంబైకి చెందిన ఓ గొప్ప ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకుని సాయిబాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. చాందోర్కర్ సిఫారసుతో మాధవరావుకి అతను ఓ ఉత్తరం రాయించుకొచ్చాడు. షిరిడీకి వచ్చాక అతనికి ఒక గుడారాన్ని అడిగి తీసుకున్నాడు. అతని నివాసం సుఖప్రదంగా ఉంది. బాబా ఇచ్చకి విరుద్ధంగా ఎవరైనా సరే నేను మసీదుకి వెళ్ళి మెట్ల పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకొని ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను అని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కడానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ అది వ్యర్థమయ్యింది. దాంతో అతను పాపం చాలా నిరాశపడ్డాడు. తాను మసీదులో పైకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని బాబాకి వందనం చేయాలని ఆయన చేతిని ముద్దు పెట్టుకొని ఆయన దగ్గర కూర్చోవాలని అతని మనసులో ఎంతో కోరిక. అయితే బాబా అతన్ని మసీదులో తన వద్ద కూర్చోనివ్వలేదు. అతను కింద సభా మండపంలోనే ఉండాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి, పైకి మాత్రం రాకూడదు. సరే, తరువాత అతను తిరిగి వెళ్ళిపోయేందుకు బయలుదేరి
బాబా దగ్గర సెలవు తీసుకోవాలని ప్రాంగణంలోకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో రేపు వెళ్దుగానిలే, అంత తొందర ఎందుకు అన్నారు. అక్కడున్న వారు అతనికి ఎంతగానో చెప్పారు. అనేక రకాలుగా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. బాబా మాటలు లెక్క పెట్టకుండా పోయిన వాళ్ళు ఎంతో పశ్చాత్తాపపడ్డారు అని కూడా చెప్పారు. జరగవలసినది జరిగే తీరుతుంది, ఆగదు. వారి మాటలు అతని మనసుకి ఎక్కలేదు. అతను బాబా మాటని లక్ష్య పెట్టకుండా బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. గుర్రబండి మొదట్లో సరిగానే వెళ్ళింది, కానీ తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ బావిని మాత్రం దాటాయి. అప్పుడు దానికి ఎదురుగా ఓ సైకిల్ రావడంతో గుర్రం ఒక్కసారిగా బెదిరింది. ఆ వ్యక్తి బండిలో వెనక వైపు కూర్చొని ఉన్నాడు. అతను తూలి ఓ పక్కకి ఒరిగిపోయి నడి రోడ్డు మీద బొక్కబోర్లా పడిపోయాడు. అతను దేకుతూ పోయాడు. జనులు గొప్ప ప్రయాసతో బండిని ఆపి అతన్ని బండిలోకి ఎత్తి కూర్చోబెట్టారు. బండి ముందుకు కదిలింది. సిడి ఒకవైపు, ముంబై ఓ వైపు ఉండిపోయాయి. ఇక్కడ కోపర్గాం హాస్పిటల్ వైపు బండి మళ్లించబడింది. సరే, అక్కడ ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో దుఃఖితుడై ఆజ్ఞను అతిక్రమించినందుకు చిత్తంగా వచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులు అక్కడే పడి ఉన్నాడు. సరే, జనులకిలా అసంఖ్యాకంగా అనుభవాలు కలగడంతో వాళ్ళు మనసులో సహజంగానే శంకించసాగారు. బాబా ఆజ్ఞను పాటించి హాయిగా ఉండడం మొదలుపెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కొందరికి బండి చక్రం ఊడిపోయేది, కొందరి గుర్రాలు అలసిపోయేవి, కొందరు రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో పడి ఉండేవారు. అయితే కొందరు మరమరాలు నములుతూ కూర్చునేవారు. కానీ ఆదరపూర్వకంగా వారి ఆజ్ఞను పాటించే వారికి వేలగాని వేలలో కూడా బండి దొరికేది. ప్రయాణం కూడా సుఖంగా సాగేది. దాన్ని వాళ్ళు తమ జన్మంతా స్మృతి పదంలో పెట్టుకునేవారు. సంవత్సరాల తరబడి భిక్ష యాచించడానికి బాబా ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంక కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను, వినండి. బాబా ఆచరణి నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయడమే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించడంలోని ఆనందాన్ని ఇచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు బాబా. తను మన ధనాలతో సహా సర్వాన్ని సాయి చరణాలలో సమర్పించి ఏకనిష్ట భక్తులను సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థుల ఇంట్లో ఉడికించే ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్య పురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతిగా ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థు భోజనం చేస్తే అతను కాయిక, వాచిక, మానసిక శుద్ధి కోసం చాంద్రాయణ వ్రతం అంటే రోజు తినే అన్నపు ముద్దను చంద్రుడి వృద్ధి క్షయాల్లాగే ఎక్కువ తక్కువలు చేసి తిని ప్రాయశ్చిత్తం చేసుకునే ఓ వ్రతం చేయవలసి ఉంటుంది అని శాస్త్రాలలో నియమం ఉంది. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నం వండుకోవడం లేదా స్వయం పాకం చేసుకోవడం నిషిద్ధం. వాళ్ళొకవేళ అలా చేస్తే వారి తల మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చి పడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థాశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా గృహస్థాశ్రమానికి చెందినవారు కాదు, వానప్రస్థ ఆశ్రమానికి చెందినవారు కూడా కాదు. ఆయన కేవలం బాల్యం నుంచి సర్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయడం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి, నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనసులో దృఢ నిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. లేకపోతే హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కునే ఇతరుల పద్ధతి చూడండి. మొదట మానవులు పుత్రేషాన పిల్లా పాపలను పొంది సంసారంలో ఉండడం మీద ఇచ్చ, తరువాత విత్తేషణ అంటే డబ్బు సంపాదనపై లోభం, లోకేషణ జగత్తు గౌరవ మర్యాదలు పొందాలన్న ఆకాంక్ష. ఈ 3 రకాల ఆకాంక్షలను నిశ్చయపూర్వకంగా వదలవలసి ఉంటుంది. వారే భిక్షాన్నం తినడానికి అర్హులు. లేకపోతే భిక్షాపాత్రతో భిక్ష చేసేవారి బ్రతుక్కి నిప్పు
నిప్పు పడని అలా వారు బ్రతికి ఉండడం సిగ్గుచేటు అని తుకారాం మహారాజు పాడడం అర్థహీనం సారహీనం అవుతాయి. సాయి సమర్థులు గొప్ప సిద్ధపురుషులు అన్న విషయం చిన్న పెద్దలందరికీ తెలుసు. అయితే మనం సదా సాంసారికమైన ఆశలను కోరికలను పెనవేసుకొని ఉండడం వల్ల అమర అనురాగ అమృత ధారలు వర్షించి ఆయన పవిత్ర చరణాలలో ఆసక్తిని పెట్టుకోవడం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. 5 రకాల మహాయజ్ఞాలు. బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం. దేవయజ్ఞం అంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వడం. పితృయజ్ఞం అంటే స్వాధాకారాలతో పితరులకి. భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానము. క్రిమి కీటకాల కోసం పశుపక్షుల కోసం ముద్ద తీసి పెట్టడం. మనుష్య యజ్ఞం అంటే అతిథులకు భోజనం పెట్టడం. ఈ మహాయజ్ఞాలు చేయని గృహస్థాశ్రమ మానవులు నింద్య శాస్త్రాలచే నిషేధింపబడ్డ భోజనాన్ని షిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజు 5 ఇళ్లలో భిక్షకు పోయి వారికి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేస్తుండేవారు. ఆ ప్రకారంగా ఆ అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్లల్లో కూర్చొనే ఆ లాభాన్ని పొందారు. ఆ 5 మహాయజ్ఞాలు చేశాక మిగిలిన అన్నాన్ని తినేవారి పంచశూనం అనే పేరు గల ప్రసిద్ధి చెందిన తెలియకపోవడం వల్ల సంభవించే తెలుసుకోవడానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండని రోట్లో వేసి దంచడం, చుల్లి పొయ్యి అంటించడం, పేషణి తిరగలి వేసి విసరడం, ఉదకుంభి నీరు నింపటం, మార్జని పేడతో అలకటం అనే ఈ 5 పాతకాలు పంచశూనం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. రోట్లో ధాన్యం గింజలు వేసి పైన రోకలితో దంచుతూ దాని మీద పొట్టును తీసేటప్పుడు మనకు తెలియకుండా జీవులు చనిపోతుంటాయి. అయితే ఆ ప్రక్రియ చేయకపోతే ధాన్యం ఉడకదు. పంచశూనాల్లో మొదటిది కందళి అనే పేరు గల పాపం. పొయ్యలో కట్టెలు మండిస్తుంటే, అన్నం వండుతుంటే అక్కడ కూడా జీవహత్య జరుగుతుంది. ఆ పాపాన్ని చుల్లి అంటారు. తిరగలి తీసుకొని ఏదో ఒక ధాన్యాన్ని పిండిగా విసురుతున్నప్పుడు తెలియకుండానే జీవులు నశిస్తాయి. దానికి పేషణి అని పేరు. వాపి కూప బావి లేదా తటాకాల నుంచి కుండతో నీరు నింపుకొని స్త్రీలు పురుషులు తీసుకువస్తారు. అక్కడ గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అక్కడ అసంఖ్యాకంగా ప్రాణులు మరణిస్తాయి. బిందెను శుభ్రంగా కడగాలని మట్టి లేదా బూడిదతో తోముతుంటే అప్పుడు కూడా మనకి ఇష్టం లేకపోయినా జరిగే హత్యలు. అంటే ఈ 4వ పాపాన్ని ఉదకుంభి అంటారు. అలాగే చన్నీటితో కానీ లేదా వేడి నీటితో కానీ స్నానం చేస్తుంటేను, లేదా చీపురుతో ఊడ్చేటప్పుడు పేడతో మట్టితో కలిపిన నీటిని నేలపై చల్లుతుంటేను భయంకర జీవహత్య జరుగుతుంది. దానికి మార్జని అని పేరుంది. ఈ 5 రకాల పాపాల నుండి ముక్తులవ్వడానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఈ పంచశూన పాతకాలు క్షయమవుతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ప్రభావంతో పవిత్రము శుద్ధము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానానంతరం ఆ అదృష్టశీలురైన గృహస్థులకి ఫలదాయకమైన శాశ్వత మోక్షప్రాప్తి కలుగుతుంది. సరే, సాయి భిక్ష చేసే వ్రతం గురించి వ్రాస్తూ పోతుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథ వినండి. తర్వాత ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. మనసులో మాత్రం ప్రేమ ఉండి తీరాలి. అలా పెట్టుకొని ఎవరైనా ఏదైనా పంపితే దాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి దాన్ని గురించి విస్మరిస్తే అప్పుడు బాబా దాన్ని మర్చిపోకుండా తాము స్వయంగా అడిగి మరీ తీసుకునేవారు.
కూర కానీ, రొట్టె కానీ, పాలకోవా కానీ ఏదైనా సరే భక్తిభావం మాత్రం ప్రగాఢంగా ఉండాలి. అలా చెలించని స్థిరమైన భక్తులు కలిస్తే సాయిబాబాకు సంతోష సరిగమలు పలికించగల ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగేది. అలాంటి ఓ ప్రేమిక భక్తుడి కథ. అది వింటే శ్రోతలకు ఆనందం ఆకాశ పుటలంచులు అందుకుంటుంది. ఎవరి చేతనైనా జరగవలసిన పనిలో ఏదైనా పొరపాటు జరిగితే బాబా వారిని చక్కగా సరియైన మార్గంలో తీసుకొచ్చేవారు. బాబా యొక్క ఓ మధురమైన శిక్షణా పద్ధతి భక్తులను సరియైన సమయంలో మేల్కొల్పేది. అలాంటి అనుభవాన్ని పొందిన వారి అదృష్టం ఎంతో గొప్పది. వారికి చెప్పలేనంత ఆనందం ప్రాప్తిస్తుంది. రామచంద్ర అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి పేరు ఆత్మారాం, వారింటి పేరు తర్కడ్. అతనికి సాయియే విశ్రాంతి స్థానం. అందరూ అతన్ని బాబాసాహెబ్ తర్కడ్ అని పేరుతో పిలుస్తుండేవారు. అతని గురించిన కథనే ఇప్పుడు ఈ గ్రంథంలో మనం ముందుకు నడిపిద్దాం. హృదయంలో సాయిపై ప్రేమ ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే తర్కడ్ తన అనుభవాలను చెప్పేవాడు. అది వినేవారికి మహదానందంగా ఉండేది. అది అతని భక్తి ఎంత గొప్పది! ఈ గ్రంథంలో ఇది రచించడానికి అంతకు మించి మరో కారణం లేదు. అడుగడుగునా తనకు సంభవించే సాయిబాబా అనుభవాలను ఓదాని వెనుక మరొకటి అందమైన ఆహభావాలతో రసవత్తరంగా వర్ణిస్తుండేవాడు అతను. బాబాసాహెబ్ భక్తి అనుపమానం. అతనింట్లో ఉన్న అందమైన పెద్ద చందన మండపంలో 3 వేళలా పూజించడానికి కాగితం పైన గీసిన శ్రీ సాయిబాబా చిత్రపటం ఉండేది. తర్కడ్ ఎంతో అదృష్టవంతుడు. అతని కడుపున పుట్టిన కొడుకు కూడా భక్తిపరుడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా అతను అన్నం మెతుకు ముట్టుకునేవాడు కాదు. ఉదయాన్నే స్నానం చేసి బాబా చిత్రపటాన్ని కాయ వాచ మనస నిత్యము పూజించి భక్తిపూర్వకంగా దానికి నైవేద్యం పెట్టేవాడు. అలా అతను ఆ నిత్య క్రమాన్ని విసుగు లేకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే అతని శ్రమ ఫలించి అతనికి అసమానమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయికి పరమభక్తురాలు. ఓసారి ఆమెకు షిరిడీ వెళ్ళాలని మహా ఉబలాటం కలిగింది. షిరిడీకి వెళ్ళి సాయి సమర్థుల దర్శనం చేసుకుని అక్కడే కొద్ది రోజులుండి బాబా చరణాలకు ప్రత్యక్షంగా సేవించుకోవాలని ఆమెకు అనిపించింది. తల్లితో పాటు కొడుకు కూడా వెళితే బాగుంటుందని తండ్రి కోరిక. అయితే అలా వెళ్లేందుకు కొడుక్కి మనస్కరించలేదు. తాను వెళ్తే ఇంట్లో బాబాకి నియమంగా పూజ ఎవరు చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడు. దేవుడి విగ్రహాల పట్ల పూజ అర్చనలతో భక్తి కలిగి ఉండడం పట్ల విశ్వాసం లేని వారి సమాజంలో సభ్యుడు. అతనికి విగ్రహాలను పూజించడం అనే శ్రమను కలిగించడం ఏం బాగుంటుంది అన్న చింత కలిగింది అతనికి. అయినా తాను కూడా తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాలన్న తండ్రి ఉత్సాహాన్ని మనోగతాన్ని చూసి ఆ అబ్బాయి తండ్రిని ప్రేమపూర్వకంగా ఇలా అర్థించాడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరము అన్నం తినము అని మాట ఇస్తేనే తప్ప నేను షిరిడీకి నిశ్చయంగా వెళ్ళలేను. కొడుకు నిత్యక్రమం గురించి తండ్రికి మొదటే తెలుసు. అతను నువ్వు బయలుదేరు, నిజంగా నేను రోజూ నైవేద్యం పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. సాయిబాబాకి అన్నం సమర్పించకుండా ఎవరూ కూడా ఈ ఇంట్లో అన్నం ముద్ద నోట పెట్టరు, సరేనా? నా మాట నిజం, సందేహించకు. నువ్వు హాయిగా ప్రశాంత చిత్తంతో వెళ్ళు అన్నాడు. అలా మాట తీసుకున్న తర్వాత కొడుకు షిరిడీ వెళ్ళాడు. మర్నాడు ఉదయం తర్కడ్ స్వయంగా పూజ చేయడం మొదలుపెట్టాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మర్నాడు పూజ మొదలెట్టగానే బాబాసాహెబ్ తర్కడ్ సాయిబాబా పటం ముందు సాష్టాంగం చేసి ఇలా ప్రార్థించాడు. అబ్బాయి పూజ ఎలా చేస్తాడో అలాగే నా చేత కూడా సేవ జరిపించుకోండి.
అది కేవలం యాంత్రికమైన ప్రక్రియగా ఉండకూడదు. నా హృదయంలో ప్రేమాంకురాలు మొలిపించండి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో 4 గడియలంటే రాత్రి 1:30 గంటల నుంచి సూర్యోదయానికి ముందు 2 గడియలు అంటే 45 నిమిషాల వరకు ఆ మధ్య సమయం ఈశ్వర ఉపాసనకు ఎంతో యోగ్యమైనదని శాస్త్రాల్లో చెప్పబడింది. స్నానం చేసి తర్కట్ ప్రార్థన పూర్వకంగా నైవేద్యంతో పాటు పూజ చేసేవాడు. నైవేద్యం కోసం బాబాసాహెబ్ నియమంగా బాబాకి పటిక బెల్లం అర్పించేవాడు. ఆ నియమం చాలా రోజులు నడిచింది. అయితే ఆ రోజు అందులో అవరోధం ఏర్పడింది. తర్కడ్ మనసు వ్యవహారాల్లో చిక్కుకుని ఉండి అతను మరిచిపోవటం వల్ల ఆ ఒక్కరోజు నైవేద్యం పెట్టకుండానే అందరి భోజనాలు అయిపోయాయి. ఒక గొప్ప మిల్లులో తర్కడ్ సాహెబు ముఖ్య అధికారి. అందుకని అతను ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్లాల్సి వచ్చేది. మధ్యాహ్నం బయట నుంచి తిరిగి వచ్చాక భోజనానికి కూర్చున్నప్పుడు మొదట నైవేద్యం పెట్టిన పటిక బెల్లం ప్రసాదం అతనికి పెట్టేవారు. అది నియమం. కానీ ఆ రోజు పూజలో అతను మరచిపోయాడు కనుక పటిక బెల్లం నైవేద్యం ఆగిపోయింది. కనుక భోజన సమయంలో ప్రసాదం లేకపోయింది. భోజనానికి కూర్చున్నప్పుడు వంటావిడ ప్రతిరోజు ప్రసాదంగా కొంచెం పటిక బెల్లం పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి అయ్యేది. అయితే ఆ రోజు పూజ వేళ ఎందుకో గాని హడావిడి అయ్యి చక్కెర నైవేద్యం పెట్టడం ప్రక్కన ఉండిపోయింది. కనుక ప్రసాదం నియమానుసారం పళ్ళెంలోనికి లేకుండా పోయింది. వెంటనే తర్కట్ కంచం ముందు నుంచి లేచి పశ్చాత్తాప హృదయుడై సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కారం చేసి కళ్ళ నుంచి ఆశ్రువులు జలజలా రాలుతుండగా, బాబా ఎందుకిలా మాయను కలిగించారు? నేను ఎలా మర్చిపోయాను అసలు? నా నుంచి చివరికి పొరపాటు జరిగింది. మొదట కృపతో నన్ను క్షమించండి. ఇది కేవలం మరపు కాదు, గొప్ప పాపం. నాకు ఎంతో పశ్చాత్తాపం కలుగుతుంది. నేను పొరపాటు చేశాను. నాకు నిజంగా సిగ్గులేదు. మహారాజా, నాపై కరుణ చూపండి అంటూ తర్కట్ చిత్రపటం ముందు సాష్టాంగపడ్డాడు. అతని అంతఃకరణంలోని దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతను మళ్ళీ, ఓ దయాసాగరా, సాయి మహారాజా, నాపై దయచూపండి అని ఎంతో నిస్సహాయతతో తర్కట్ తన కొడుక్కి ఉత్తరం రాశాడు. నా వల్ల గొప్ప పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించమని సాయిబాబాని ప్రార్థించు. అనన్యంగా శరణు వచ్చిన వీడిపై దయచూపమని అడుగు. ఆయన కరుణని యాచించు. ఈ దీనదాసుని కోసం అభయహస్తాన్ని, అభయవచనాన్ని అడుగు. బాంద్రాలో జరిగింది ఇది. దానికి 100 క్రోసుల దూరంలో ఉంది షిరిడి. అయినప్పటికీ అక్కడికి వెంటనే కబురు అందింది. అక్కడ బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలని వినండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కను సన్నుల్లో ఉంచుకున్న త్రికాల జ్ఞాని సాయి మహారాజు. ఆయనకి దేశకాలాలనే అవరోధాలు లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణం చూడండి. ఇక్కడ షిరిడీలో ఆ అబ్బాయి ఆ రోజు సాయిబాబాకి వందనం చేయటానికి పోయినప్పుడు జరిగిన సంభాషణని శ్రోతలు జాగ్రత్తగా వినండి. అబ్బాయి ఎంతో సంతోషంగా తన తల్లితో కలిసి బాబా చరణాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఆమెని ఉద్దేశించి అన్న మాటలు విని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏం చేయనమ్మా, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. కానీ తినటానికి, కనీసం త్రాగటానికి గంజైనా, అంటే గంజి నూకల్ని ఉడకబెట్టి పలుచగా చేసిన ద్రవం లేదు. నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. స్నేహాను బంధువులైనా ఉంటాయి చూడు. తలుపులేసి ఉన్నా నేను మనస్ఫూర్తిగా లోపలికి వెళ్ళాను. నన్ను ఎవరు అడ్డయించగలరు? ఇంట్లో యజమాని కలవలేదు. నా కడుపులో ప్రేగులు ఆకలికి అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అన్నం లేకుండా అలాగే నేను తిరిగి వచ్చేశాను. బాబా అన్న ఈ మాటలు వినగానే ఆ అబ్బాయి తన తండ్రి మతిమరపు వల్ల బాబాకి నైవేద్యం పెట్టి ఉండడు అన్న విషయాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆ అబ్బాయి బాబాకి నన్ను తిరిగి ఇంటికి పంపండి అని విన్నపం చేశాడు. అయితే బాబా అతన్ని పోనీయలేదు. ఇక్కడే అతని చేత పూజని చేయించి ఆయన దాన్ని స్వీకరించారు. అదే రోజు ఆ అబ్బాయి షిరిడీ నుండి చివరగా ఉత్తరం రాసి తండ్రికి పంపాడు.
అది చదివినప్పుడు తండ్రి మనసు ద్రవించిపోయింది. బాంద్రా నుంచి రాసిన ఉత్తరం కూడా షిరిడీకి చేరుకుంది. ఆ అబ్బాయికి విస్మయం కలిగింది. అతని కళ్ళ నుండి ఉబికిన అశ్రువుల ప్రవాహంలా బయటికి దూకాయి. చూడండి, సాయి లీల ఎలా ఉంటుందో, ప్రేమతో హృదయం ఉవ్వెత్తున ఎగిసి పడకుండా ఎలా ఉంటుంది. ఇది విని అంతఃకరణలో వింత అలజడి చెలరేగి ద్రవించకుండా ఉండే పాషాణ హృదయులు ఎవరు ఉంటారు? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. ఈ అబ్బాయి తల్లి ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు సాయిబాబా ఆమెపై అనుగ్రహం చూపిన పద్ధతి చాలా విశేషంగా ఉంటుందని వినండి. మధ్యాహ్నం పూట వంటగదిలో కంచంలో భోజనాన్ని వడ్డించి సిద్ధం చేస్తున్నప్పుడు గడపలో ఆకలితో ఉన్న ఓ కుక్కొచ్చి నిలబడింది. ఆ తల్లి కంచంలోని రొట్టెలో ఒక ముక్కని దానికి తినటానికి వేసింది. అప్పుడే బురద ఓడుతూ ఆకలితో పీడించబడే ఓ పంది కూడా అక్కడికొచ్చింది. ఇదంతా స్వాభావికంగా సహజంగా జరిగిపోయింది. ఆ విషయం ఆ తల్లి మనసుకు ఏమాత్రం గుర్తులేదు. అయితే ఆ మధ్యాహ్నం సాయిబాబా తమంతట తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్న భోజనమయ్యాక నియమానుసారం ఆ తల్లి మసీదుకొచ్చి దూరంగా కూర్చోండగానే బాబా ఆమెపై ప్రేమగా ఇలా అన్నారు: అమ్మా, ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. దాంతో నా కడుపు గొంతు వరకు నిండిపోయింది. ఈ ప్రాణం ఆకలితో అలమటించిపోయినప్పుడు నీవు దాన్ని తృప్తిపరిచావు. ఎప్పుడు అలాగే చేస్తూ ఉండు. అదే నిజంగా శ్రేయస్కరం. మసీదులో కూర్చున్న నేను అసత్యం చెప్పను. అలా నిజంగా ఎన్నడూ జరగదు. నా దయ ఇలా ఉంటుందని తెలుసుకో. ఆకలిగొన్న వారికి మొదట రొట్టె ఇవ్వాలి, తర్వాత తమ కడుపును నింపుకోవాలి. ఇది బాగా మనసులో గుర్తుపెట్టుకో. సాయిబాబా మాట్లాడుతున్న మాటలకు అర్థం ఆ తల్లికి సరిగా తెలియలేదు. ఆమె మనసులో అనుకుంది, ఇలా మాట్లాడడంలో అర్థం ఏమై ఉంటుంది? బామ మాటలు ఎన్నటికీ వట్టిపోవు. తర్వాత ఆమె గట్టిగా బాబాతో ఇలా అన్నది: బాబా, నేను మీకు భోజనం పెట్టాను. నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. వారికి డబ్బిచ్చి వాళ్ళు పెట్టిందేదో తింటూ ఉంటాను. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు: నీవు ప్రేమతో ఇచ్చిన రొట్టెను తిని నేనెంతో తృప్తి చెందాను. ఇప్పటికీ నాకు త్రేన్పులు వస్తూనే ఉన్నాయి. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వాకిట్లో అనుకోకుండా వచ్చిన కుక్కకి నీవు చూశావు కదా. నాది దానిది ఒకటే ఆత్మ. అలాగే బురదలో ఒళ్ళంతా తడిసిపోయి ఆకలితో వ్యాకులం చెందిన పందిని కూడా నీవు చూశావు. దానిది నాది కూడా ఒకటే ఆత్మ. బాబా అన్న ఆ మాటలు విని ఆమె మనసుకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఆమె లోపల ఇలా అనుకుంది: కుక్క, పంది, పిల్లి మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబావే కాబోలు. ఆమె ఆలోచనలు దురపరచడానికి బాబా ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కొక్కప్పుడు ఆవుగా, ఒక్కొక్కప్పుడు పిల్లిగా, చీమగా, ఒక్కొక్కసారి జలచరాల రూపాల్లో జగత్తులో చరిస్తూ ఉంటాను. జగత్తులోని అన్ని జీవుల్లోనూ నన్నే చూశారంటే నాకిష్టం. ఇది గుర్తుంచుకో. భేదబుద్ధి వదిలేసి నా పట్ల భక్తి పెట్టుకో. బాబా పెదవుల నుంచి జాలువారిన ఈ శబ్దాలు మమతల బంగారు నీడల్లా కళ్ళ నిండా అశ్రువులొచ్చాయి. కంఠం పెగల్లేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. అదేవిధంగా ఆ తల్లి ప్రేమ రసానికి చెందినది. సాయిబాబాకి భక్తులతో గల ఏకాత్మతను సూచించేది అయిన మరో అందమైన కథ ఉంది. ఒకసారి బాంద్రాకి చెందిన పురందరే అనే పేరు గల ఓ భక్తుడు షిరిడీకి వెళ్ళాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలిచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది: ఒక వంకాయతో పచ్చడి, రెండవ కాయతో వేపుడు కూర చేసి బాబాకు తృప్తిగా వడ్డించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడీ వెళ్ళగానే హారతి అయిపోయాక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది. నిత్యక్రమానుసారం నైవేద్యం చేసి పళ్ళెం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తరువాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్నాయన అందరికీ వడ్డించారు. తరువాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలని అనిపించింది. దాన్నిప్పుడు తెండి అన్నారు ఆయన. ఏం చేయాలో భక్తులకు తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలని అనిపిస్తోందట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగారు అని వాళ్ళు రాధాకృష్ణమాయకి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు, మరిప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురందరే భార్యని, పచ్చడిని వెతకటం మొదలెట్టారు. ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడుంది. అందుకని ఆమె సామాన్లలో ఒకవేళ వంకాయలు వచ్చి ఉండవచ్చనిపించింది. అందుకని ఆమెని అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగటంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎందుకు కనబర్చారో అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడి అయింది. దాన్ని మధ్యాహ్నం బాబాకు అర్పించాను. మరో వంకాయతో తర్వాత వేపుడు చేసి తీసుకొద్దామని పక్కన ఉంచాను అంది. అప్పుడు ఆ వంకాయను గురించిన విషయమంతా మొదట్నుంచి అందరికీ మెల్లమెల్లగా తెలిసింది. సాయిబాబా సర్వవ్యాపకతను చూసి వారంతా అబ్బురపడ్డారు. ఇలాగే మరోసారి క్రీస్తు శకం 1915వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈవిడే గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపింది. బాలారాం మాన్కర్ మరణించినందుకు అతని ఉత్తర క్రియలను చేయటం కోసం అతని కొడుకు షిరిడీకి వెళ్తున్నానని చెప్పటానికి తర్కడ్ దగ్గరకొచ్చాడు. తర్కడ్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏదైనా పంపించాలనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవా తప్ప ఇంకేమీ లేదు. ఆ పాలకోవా కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టిందే. ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. అదీ కాక ఆ అబ్బాయికి సూతకం అంటే చనిపోయిన మనిషి ఇంటి వాళ్లకు ఉండే అపవిత్రత ఉంది. మిగిలి ఉన్న ఆ పాలకోవా కూడా ఎంగిలిది. అంటే అంతకుముందు నైవేద్యంగా పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవటం వల్ల చివరికి
అదేవిధంగా ఆ తల్లి ప్రేమ రసానికి చెందినది సాయిబాబాకి భక్తులతో గల ఏకాత్మతను సూచించేది అయిన మరో అందమైన కథ ఉంది. ఒకసారి బాంద్రాకు చెందిన పురందరే అనే పేరు గల ఓ భక్తుడు షిరిడికి వెళ్లాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలిచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది. ఒక వంకాయతో పచ్చడి, రెండో కాయతో వేపుడు కూర చేసి బాబాకు తృప్తిగా వడ్డించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడి వెళ్ళగానే హారతి అయిపోయాక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది. నిత్యక్రమానుసారం నైవేద్యం చేసి పళ్ళెం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తరువాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్ని ఆయన అందరికీ వడ్డించారు. తరువాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలని అనిపించింది. దాన్ని ఇప్పుడు తెండి అన్నారు ఆయన. ఏం చేయాలో భక్తులకు తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలని అనిపిస్తోందట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగారు అని వాళ్ళు రాధాకృష్ణబాయి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు. మరప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురందరే భార్యని పచ్చడిని వెతకడం మొదలుపెట్టారు. ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడి ఉంది. అందుకని ఆమె సామాన్లలో ఒకవేళ వంకాయలు ఉండొచ్చని అనిపించింది. అందుకని ఆమెను అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగడంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎందుకు కనబర్చారో అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడి అయింది. దాన్ని మధ్యాహ్నం బాబాకు అర్పించాను. రెండో వంకాయతో తర్వాత వేపుడు చేసి తీసుకొద్దామని పక్కన ఉంచానంది. అప్పుడు ఈ వంకాయను గురించిన విషయమంతా మొదటి నుంచి అందరికీ మెల్లిమెల్లిగా తెలిసింది. సాయిబాబా సర్వవ్యాపకతను చూసి వారంతా అబ్బురపడ్డారు. అలాగే మరోసారి క్రీస్తు శకం 1915 సంవత్సరం డిసెంబర్ నెలలో ఈవిడే గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపింది. బాలరామ్ మాన్కర్ మరణించినందున అతని ఉత్తర క్రియలను చేయడం కోసం అతని కొడుకు షిరిడీకి వెళ్తున్నానని చెప్పడానికి తర్కడ్ దగ్గరకు వచ్చాడు. తర్కడ్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏదైనా పంపించాలనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవ తప్ప ఇంకేమీ లేవు. ఆ పాలకోవ కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టింది. ఆ అబ్బాయి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు. అదీగాక ఆ అబ్బాయికి సూతకం ఉంది. మిగిలి ఉన్న ఆ పాలకోవ కూడా ఎంగిలిది. అంటే అంతకుముందు నైవేద్యంగా పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవడం వల్ల చివరికి దాన్నే ఆమె ఆ అబ్బాయికి బాబాకు అర్పించడానికి ఇచ్చి ఇలా అంది. ఇంట్లో వేరే ఏమీ లేవు, దీన్నే తీసుకెళ్లి బాబాకు ప్రేమగా ఇవ్వు, ఆయన ఇష్టంగా తింటారన్నది. గోవిందజీ ఆ పాలకోవాని తీసుకుని వెళ్ళాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతను ఆ విషయం మర్చిపోయాడు. పాలకోవా అతని బసలోనే ఉండిపోయింది. అయితే బాబా చాలా ఓర్పుగా ఉన్నారు. మళ్ళీ మూడో జామున ఆ అబ్బాయి దర్బార్లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతను ఇదివరకులాగే ఆ విషయం మర్చిపోయాడు. మసీదుకి ఒట్టి చేతులతో వచ్చాడు. బాబా అతను నా కోసం నీవేం తెచ్చావని అడిగాడు. దానికి అతను ఏమీ తేలేదనగానే బాబా అతనికి కొంచెం గుర్తుకు తెచ్చారు. నీవు వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు నాకు ఇవ్వమని ఇవ్వలేదా? అయినా ఆ అబ్బాయి లేదు అని అన్నాడు. అప్పుడు ఆ సాయి సమర్థులు అతన్ని స్పష్టంగా ప్రశ్నించారు. అలా ఎలా మర్చిపోయాను అంటూ సిగ్గుపడ్డాడు. తలంచుకుని బాబాని క్షమించమని అడుగుతూ ఆయన పాదాలకు ప్రణమిల్లి పరుగున తన బసకు వెళ్ళాడు. పాలకోవ తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. అది చేతిలో పడి పడకముందే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లి భక్తికి సంతుష్టులైనారు. అలా మహానుభావులు భక్తుల మనసుల్లోని భావనకు తగ్గ అనుభవాలిచ్చి భక్తుల గౌరవాన్ని పెంచుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा